ఆ రోజు మీరే గనక ఆపరేషన్కి సపోర్ట్ చేసి ఉండకపోతే ఈ పాటికి మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది. మీరు చేసిన సాయానికి ఎప్పటికీ మీ రుణం మాత్రం మేము తీర్చుకోలేము. అదేం లేదు రాణి, ఒక డాక్టర్గా నాకు చేతనైంది నేను చేశాను. నిజానికి నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, సీతకి. రాధాకృష్ణకు ఆపరేషన్ జరిపించాలని సీతే నా దగ్గర పట్టుబట్టింది. తనతో నీకే సంబంధం లేకపోయినా తన వాళ్ళకి కష్టం వచ్చిందా అన్నట్టుగా సీత ఎంతో ఫీల్ అయింది. ఒక విధంగా సీత అంతలా చెప్పబట్టే నేను డాక్టర్ గారితో మాట్లాడాను. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు కదా. ఆ అమ్మాయి నిజంగా నా సొంత చెల్లెల కన్నా ఎక్కువండి. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి గురించి తను అంతలా ఆలోచించింది అంటే ఎంత సంస్కారం ఉండాలి, ఎంత పెద్ద మనసు ఉండాలి. నిజంగా అలాంటి చెల్లెలు నాకు ఉంటే ఎంత బాగుంటుందో అని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి, తన జీవితం సంతోషంగా ఉండాలి. ఆ అమ్మాయి జీవితానికి ఎలాంటి లోటు ఉండదు రాని. తనని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ పెళ్లి కార్డు మీ ఇంటికొచ్చే ఇవ్వాలి అనుకున్నాను. అనుకోకుండా నువ్వే ఇప్పుడు ఎదురుపడ్డావు. ఇక్కడే ఇస్తున్నాను, ఏమీ అనుకోవద్దు, తీసుకో. మా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. ఇలా రోడ్డు మీద కార్డిచ్చాను కదా అని రావడం మానేకండి ప్లీజ్. అయ్యయ్యో, తప్పకుండా వస్తాం సార్. ఇది నా చెల్లెలి పెళ్లి అనుకుంటాను. అక్కగా నేను రాకుండా ఎలా ఉంటాను? మేమంతా తప్పకుండా వస్తాం సార్. ఒక మంచి అమ్మాయి మీ జీవితంలోకి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి మంచి వ్యక్తి సహచర్యంలో ఆ అమ్మాయి ఉండటం నిజంగా ఆ అమ్మాయి అదృష్టం. ఈ పెళ్లి విషయంలో సీత అదృష్టం కన్నా నాకున్న అదృష్టమే గొప్పదని చెప్పాలి. నా కూతురికి తల్లిలేని లోటు ఎలా తీర్చాలో నాకు అర్థం కాలేదు. నేనెవరిని పెళ్లి చేసుకున్నా నాకొక భార్య వస్తుంది గాని నా కూతురికి తల్లి రాదు అన్న నిజం నాకు తెలుసు. అందుకే నా ఉమా నాకు దూరం అయ్యాక ఇంకా ఈ జీవితానికి నేను ఒంటరిననే అనుకున్నాను. కానీ సీత మా ఇంటికొచ్చాక ముందు నా కూతురికి తల్లిగా మారింది. తను ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండాలని, వాళ్ళ అనుబంధం అలాగే ఉండాలని ఆలోచించి తను నా జీవితంలోకి తీసుకోవాలి అనుకున్నాను. తను మా పట్ల చూపించిన ఆదరాభిమానాలే నేను తనని ఇష్టపడేలా చేశాయి. ఇప్పుడు మా ఇద్దరికీ పెళ్లి జరుగుతున్నందుకు నేనే అదృష్టవంతుణ్ణి అని చెప్పాలి. సీత గురించి మీరు చెబుతుంటే నేను వింటుంటే తనని మళ్ళీ ఒకసారి చూడాలని ఉంది. తనతో మనసారా మాట్లాడాలనుంది. తప్పకుండా వస్తాను బాబుగారు. ఇంతకీ పెళ్ళెప్పుడు? ఆటో ఆటో ఆటో. తప్పకుండా వస్తాను బాబుగారు. సరే, మీరు సీతను అడిగినట్టు చెప్పండి. వస్తాను. అమ్మయ్య, వచ్చేసావక్క. నువ్వు షాపుకు వెళ్లకుండా నా కూతుర్ని ఎందుకు పంపించావంటూ ఒక పక్కన అమ్మ, నా కోడలతో ఎందుకింత పని చేస్తున్నావంటూ ఇంకో పక్క మీ అత్తమ్మ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారక్క. ముందు ఆ కూరగాయల సంచుటివు, వాళ్ళకిచ్చేసి తప్పించుకుంటాను. అబ్బా, అక్క, నువ్వు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళావు కదా, మరి ఈ పెళ్లి శుభలేకేంటి? ఇదా, దారిలో డాక్టర్ కళ్యాణ్ గారు కనిపించారు.
ఆయన పెళ్ళంట. అవునా? ఆయనకి ఇంకా పెళ్లి కాలేదా? ఏడ్చావులే, ఆయనకెప్పుడో పెళ్ళైపోయింది. ఒక పాప కూడా ఉంది. కానీ ఆయన భార్య చనిపోయింది. ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. అదేరా, రాధా గారికి ఆపరేషన్ చేయడం కోసం హెల్ప్ చేసింది కదా సీత, తననే పెళ్లి చేసుకుంటున్నారట. ఓ అవునా? పోనీ లెక్క, మంచి పని చేశారు. ఇందుకు పెళ్ళెప్పుడో చూస్తాను. ఇటు అదేంటి రాధా, శుభలేఖ అలా తీసేసుకున్నావు? నీకు ఆపరేషన్ చేశారు కదా, ఆ డాక్టర్ గారి పెళ్ళంట. వాళ్ళ శుభలేఖ ఇది. ఈ శుభలేఖ తర్వాత చదువుదు గాని ముందు ఈ ఫైల్ తీసుకెళ్ళి కంపెనీలో ఉన్న నాన్నకి ఇచ్చిరాపు. అలాగే ఇస్తాను రాధా. ముందు కార్డు అయితే చూడండి. చెప్పాను కదా నువ్వు తర్వాత చూడొచ్చని. అయినా ఏముంటుంది, పెళ్లి డేట్ ఎప్పుడో రాసి ఉంటుంది. మేమంతా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తాం. ఇంతలో అంత కంగారు ఎందుకు? ఈ ఫైల్ కోసం నాన్నగారు ఎదురు చూస్తున్నారు. ముందు దీన్ని తీసుకెళ్ళి ఇచ్చిరాపో. నన్ను ఎలాగూ చదవనేట్లేదు. కనీసం ముహూర్తం ఎప్పుడో నువ్వైనా చెప్పు, లేదంటే అందరం మర్చిపోతాం. పెళ్ళైపోయిన వారం రోజుల తర్వాత గుర్తొచ్చినా అయ్యో పెళ్లికి వెళ్ళలేకపోయామని బాధపడి ప్రయోజనం ఉండదు. సరే అబ్బబ్బబ్బబ్బా, రాణి, ఆ కూరగాయలు తీవా. సరేనండి. అవునండి, పెళ్ళని చెప్పారు కానీ శుభలేఖ నేను కూడా ఇంకా చూడలేదు. ఆ డేట్ ఎప్పుడో ఒకసారి చూసి చెప్పండి. రాణి, అబ్బా, రాణి నీకేం కాలేదు కదా? అయినా అలా ఎలా పడిపోయావు? ఇక్కడ అరటి తొక్కుందండి, నేను చూసుకోలేదు. ఏం కాలేదండి. నానా, అంజుతో పంపిస్తున్నాను. ఈ పాటికొచ్చే ఉంటాడు. రాణి, నేను సెక్రటేరియట్ దాకా వెళ్ళొస్తాను. అలాగే. పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా. తొణికిన కన్నీరే తెలుపును మదిలో దిగులెంత, చెరగని గురుతులు చేసే మమతల గానమే. వంశీ, నువ్వు బొమ్మ గీసావా? అంటే నీలో ఇంప్లిమెంట్ బాగానే పెరిగింది. అసలు ప్రపంచాన్ని మర్చిపోయిన నువ్వు, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయిన నువ్వు ఇప్పుడు బొమ్మ వేసేదాకా ఇంప్రూవ్ అయ్యావంటే గుడ్. నీలో మంచి రిజల్ట్ కనబడుతుంది. మరి ఫేస్ ఎందుకు వేయలేకపోతున్నావు? చూసావా సీత, వంశీలో ఎంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుందో? వంశీ మనసంతా వర్షం మీదే ఉంది. తన ఊహ ధ్యాస
అంతా ఈ వర్ష చుట్టే తిరుగుతోంది. ప్రేమించిన అమ్మాయి ఇంతలా మోసం చేయడం నిజంగా అమ్మాయి చేసిన తప్పు. ఇంతలా ఆరాధించేవాణ్ణి ఆ అమ్మాయి ఎలా దూరం చేసుకోగలిగింది? తను ప్రేమించిన వ్యక్తి పిచ్చివాడిగా మారిపోయాడు. ఇలాంటి పరిస్థితికొచ్చాడని తెలిస్తే అసలు ఆ అమ్మాయి ఎక్కడో అజ్ఞాతంలో ఎందుకు దాక్కుంటుంది? వదిలేయండి బాబు. ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో. ఈ బాబుని కాదనుకుంది అంటే వదిలేసిందని ఎందుకు అనుకోవాలి? పరిస్థితి ఏదైనా ఉండొచ్చు కదా. అయినా మనకు తెలియని అమ్మాయి గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? అలాంటవేంటి తులసమ్మా? అసలు వంశీ ఈరోజు ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే కారణం ఆ అమ్మాయి కాదంటావా? చూడు, తనని తనే అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ అమ్మాయి ఫోటో వేస్తున్నాడు అంటే తనని గుండెల్లో ఎంతలా ఆరాధిస్తున్నాడో, ఎంత గొప్పగా అభిమానిస్తున్నాడో ఇంకా అర్థం కాలేదా? అందుకే సమంతకి దగ్గర కావాలని నేను సీత ఎన్నోసార్లు చెప్పినా వర్ష మీద తనకున్న ప్రేమని మర్చిపోలేక, సమంతని ప్రేమించలేక చివరికిలా అయిపోయాడు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటి సార్, ఏం నిర్ణయం తీసుకున్నారు? అదే సీత, ఆ వర్ష ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటాను. తనని వంశీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను. వంశీని చూపిస్తాను. ఇంత గొప్ప ప్రేమని ఎందుకు దూరం చేసుకున్నావని నిలదీస్తాను. ఇంతలా ఆరాధించే వ్యక్తిని ఎందుకు వదిలేశావని అడుగుతాను. వీలైతే వాళ్ళిద్దరినీ కలుపుతాను. ఆ అమ్మాయి వస్తే వంశీ మామూలు మనిషి అవుతాడని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అందుకే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వర్షాన్ని తీసుకొచ్చి వంశీ ముందు నిలబెడతాను. వద్దు బాబు, అలాంటి పని చేయకండి. నేను ముందే చెప్పాను కదా, అసలు ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో, ఈ బాబుకు దూరంగా ఎందుకుంటుందో, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అదంతా మనకు అనవసరం కదా. అయినా వంశీకి పెళ్ళైపోయింది. కలపవలసింది సమంతని వంశీనే తప్ప వర్షాన్ని కాదు బాబు. అమ్మా సీత, నువ్వైనా చెప్పమ్మా. సీత ఏం చెప్తుంది తెలుసమ్మా? అయినా నేను వర్షాన్ని తీసుకొస్తానంటే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఇందులో కంగారేం లేదండి. అయినా పెళ్ళైపోయిన వర్షని మీరెలా తీసుకొస్తారు? వంశీతో ఎలా కలుపుతారు? అందుకే తులసమ్మ అంత భయపడుతోంది. ఏంటి సీత నువ్వు అనేది? వర్షకి పెళ్ళైపోయిందా? అంటే ఆ వర్ష ఎవరో నీకు తెలుసా? తను ఎక్కడుంటుందో నీకు తెలుసా? మరి ఇంతవరకు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాకు తెలీదండి. తన గురించి నాకేం తెలీదు. మరి ఏమీ తెలియనప్పుడు తనకి పెళ్ళైపోయిందని నువ్వెలా చెప్పగలవు? అదే సార్, వంశీ ఇలా బాధపడుతూ ఉంటే ఆ వర్ష ఎక్కడుందో నాకు చెప్పండి, తీసుకొస్తాను అని తనని అడిగాను. అప్పుడే తను నాకు ఈ విషయం చెప్పాడు. తను ఎక్కడుందో తనకు కూడా తెలియదు అని చెప్పాడు. వంశీ ఎప్పుడూ నాకు ఆ మాట చెప్పలేదే. తను ప్రేమించిన అమ్మాయి తనని వదిలేసింది అన్నాడు తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్న నిజం తను నాతో చెప్పలేదు. ఆ అమ్మాయి ఎంత స్వార్థపర్రాలో తనని వంశీ దేవతలాగా ఆరాధిస్తున్నాడు.
తన గుండె పగిలిపోయినా కూడా ఆ గుండెల్లో వర్ష పేరే కనబడే అంతలా ప్రేమిస్తున్నాడు. అంత మంచి మనిషిని వదిలేసి ఇంకొకరితో తాళి కట్టించుకోవడానికి అసలు ఆ అమ్మాయికి మనసెలా వచ్చింది? అసలంత మనసు లేని అమ్మాయిని ఇంత మనస్ఫూర్తిగా ఎలా ప్రేమించగలుగుతున్నాడో నిజంగా వంశీని చూస్తే జాలేస్తుంది. వంశీని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వర్ష అంటే కోపం వస్తోంది. ఆ వర్షాన్ని ఎప్పటికీ క్షమించకూడదు. ఎప్పుడైనా నాకు ఎదురు పడితే అప్పుడు చెప్తాను. తనని ఎలా నిలదీయాలో అలాగే నిలదీస్తాను. కాళీ అన్న జిందాబాద్, కాళీ అన్న జిందాబాద్, కాళీ అన్న జిందాబాద్. కాళీ అన్న జిందాబాద్, 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 కాళీ అన్న జిందాబాద్. ఏంటల్లుడు, ఏమైంది? నేను దండలేయించుకొని ఊరేగడానికి రాలేదు మామా, ఊపిరి తీసేయడానికి వచ్చాను. పగ సాధించడానికి వచ్చాను. ఈ దండ పడాల్సింది నా మెళ్ళలో కాదు, వాళ్ళ శవం మీద. అన్నీ తెలుసుకున్నాను అల్లుడు, కానీ ఇన్నాళ్ల తర్వాత నువ్వు బయటకు వచ్చావు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ బయట ప్రపంచాన్ని చూస్తున్నావు. మీ నాన్న పగకి వారసుడిగా బయటకు వచ్చావు. తప్పకుండా నువ్వు అనుకున్న సాధిస్తావు. ఆ నమ్మకం నాకుందల్లుడు. నా తండ్రి జైల్లోనే కన్ను మూశాడు. తన చితాభస్మాన్ని గంగలో కలిపే అవకాశం కూడా నాకు రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే బయటకు వస్తున్నాను. మనం వెళ్లాల్సింది ఎక్కడికో తెలుసు కదా. నీ మనసేంటో నాకు తెలుసు కదా అల్లుడు. ములాఖాతులో నిన్ను కలిసిన ప్రతిసారి నువ్వు నాకు చెప్పిన మాట ఇదే. నువ్వు బయటకు వచ్చాక ఆ ఏర్పాట్లు చేయకుండా ఎలా ఉంటాను? మనం ఇప్పుడు అక్కడికే వెళుతున్నాం. వెళదాం పదలుడు. ఆ పెండాల మీద అక్షంతలు వేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మీ నాన్నగారికి నమస్కారం చేసుకోండి అయ్యా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అక్షంతలు తీసుకోండి. ఓం ఆచమన్య, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శ్రీ వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నాన్న, రాజకీయంగా తిరుగు లేకుండా ఎదిగావు. ఎమ్మెల్యేగా నీ ఆధిపత్యాన్ని నువ్వు చూపించావు. అలాంటి నిన్ను నీ మోచేతి నీళ్లు తాగి బ్రతికే ఒక రౌడీ ఎదిరించాడు. దానికి కారణం ఆ సూర్యం.
రౌడీగా బ్రతకవలసిన దేవరాజుని రాజకీయ నాయకుడిగా మార్చాడు. జనాల్లో దేవుణ్ణి చేశాడు. నిన్ను రాజకీయంగా నామరూపాలు లేకుండా చేశాడు. చివరికి ఆ దేవరాజుని చంపిన కేసులో నిన్ను నన్ను అందర్నీ జైలుకు పంపించారు. ఇన్ని సంవత్సరాలు జైలు గోడల మధ్య నేను ఒకే ఒక్క పగతో రగిలిపోయాను. మన కుటుంబాన్ని పతనం చేసిన ఆ దేవరాజు కుటుంబం, ఆ సూర్యం వాళ్ళ అంతం చూడాలి. అదే నా ఊపిరిగా ఇన్నాళ్ళు బ్రతికాను. కానీ నువ్వు శిక్షను అనుభవించలేక జైల్లోనే నాకు దూరమయ్యావు. నీ చితాభస్మాన్ని గంగలో కలపడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నీ ఫోటో సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నాన్న. ఆ దేవరాజు చచ్చిపోయినా వాడి కూతురు ఇంకా బ్రతికే ఉంది కదా. ఎక్కడున్నా సరే ఆ కీర్తిని పట్టుకుంటాను. దాన్ని చంపి నీ పగని నా పగగా తీర్చుకుంటాను. ఆ తర్వాత ఆ సూర్యాన్ని చంపి శత్రుశేషం లేకుండా చేసుకుంటాను. నీ ఆస్తికి వారసుడిగానే కాదు, నీ పగకు వారసుడిగా, నీ కొడుగ్గా నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నేను జైలు నుంచి బయటకొచ్చాక తీరబోతున్న మొదటి పగ. ఇందులో తిరుగులేదు నాన్న. ఆ కీర్తి ఎక్కడున్నా సరే దాన్ని వెతికి పట్టుకొని చంపే వరకు నిద్రపోను. ప్రియా రా.